కుటుంబం కార్యకర్తలతో కలిసి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని అనేక విలువైన సూచనలు చేశారన్నారు. వర్షాలు తక్కువగా ఉన్నాయని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలి అన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన విగ్రహాలని పూజించాలి అన్నారు. ఆ స్వాతంత్ర ఉత్సవాల సందర్భంగా 15కు ఒక వారం రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపైన 3 రంగుల జాతీయ జెండా ఎగరవేయాలి. అన్ని విద్యా సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తిరంగా యాత్ర నిర్వహించాలి. తమ తమ గ్రామాలలో, తమ తమ బస్తీలలో కాలేజీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు అందరూ కలిసి ఈ యొక్క తిరంగ యాత్ర నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఏదైతే రానున్నటువంటి వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా దయచేసి కెమికల్స్ లేనటువంటి సహజమైనటువంటి మట్టితో కూడినటువంటి వినాయక విగ్రహాలని తమ తమ ఇళ్లల్లో, బస్తీలలో ప్రతిష్ఠించుకొని పూజలు నిర్వహించాలి. పర్యావరణానికి ఏ రకమైనటువంటి హాని కలిగించకుండా ఈ యొక్క వినాయక చవితిలో అందరూ ఆ రకమైనటువంటి విగ్రహాలనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుందని కూడా ప్రధానమంత్రి గారు వివరించడం జరిగింది.